అండి, నమస్తే. అంతా ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరు అంతా కూడా సూపర్ గా ఉంటారనుకుంటున్నా. ఈరోజు వ్లాగ్ అయితే ఒక చాలా మినీ వ్లాగ్, చాలా క్యూట్ వ్లాగ్ అన్నమాట. మంచి కుర్తా సెట్స్ మీ గురించి తీసుకొచ్చానండి. అమెజాన్ కుర్తా సెట్స్ చాలా బాగున్నాయి. ప్రీవియస్ వీడియోలో చూపించిన కుర్తా సెట్స్ కంటా బాగున్నాయి అన్నమాట. టోటల్ 4 కుర్తా సెట్స్, కొంచెం పార్టీ వేర్ కలెక్షనే. ఇంకా నేను వేసుకున్న కుర్తా సెట్ మీకు ఐడియా వచ్చిందా? ప్రీవియస్ వీడియో షేర్ చేస్తున్నా కదా, 290 రూపీస్ కుర్తా సెట్ అన్నమాట. ఇది చాలా బాగుంది. నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేస్తాను. ఈ రోజు కూడా వేసుకుని వచ్చాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. చాలా బాగుందండి. మంచి దుపట్టా, కాటన్ ఫ్యాబ్రిక్ అండి, ఫుల్ కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. అయితే ఈ డ్రెస్ అయితే పర్సనల్ గా నేను ఉంచేసుకున్నాను. 250 రూపాయలు చున్నీ కూడా రాదు, మొత్తం డ్రెస్ వస్తుంది కదా, ఎందుకు వదిలేసుకుంటాను ఛాన్స్, నేను ఉంచేసుకున్నాను. ఇలా కలర్ ఆప్షన్ మీద నేను నచ్చి ఈ కలర్ తెప్పించుకున్నాను. సో ఈ కలర్ ఉంచేసుకున్నాను అనమాట. ఇంకో విషయం ఏంటంటే, నేను 250 అని చెప్పాను కదా, నేను తీసిన 250 అండి. తర్వాత 290 రేట్ ప్రైస్ పెరిగింది అనమాట, 40 రూపీస్. తర్వాత నేను తమిళ 290 అని పెట్టాను, షార్ట్ వీడియో కూడా 290 అని చెప్పాను. మళ్ళీ ఆ క్వశ్చన్ అడుగుతాను, ముందుగానే చెప్పేస్తున్నాను. తర్వాత ఏంటంటే డిజైన్ కూడా మారిపోయింది మేడం. నేను తీసుకున్న డ్రెస్ కూడా సేమ్ డిజైన్తో, సేమ్ ప్రైస్తో, నేను వేసుకున్న డ్రెస్ ఇదే డిజైన్ మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉందని చూసాను. 290 రూపీసే ఉంది. మీకు ఫ్లిప్కార్ట్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాను వీడియో కింద. ఎవరికైనా వస్తే పర్చేజ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ ద వ్లాగ్. కలెక్షన్ లో ఫస్ట్ కుర్తా సెట్ వచ్చి మంచి ఆలివ్ గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి. మన భాషలో చెప్పాలంటే నాచ్ గ్రీన్ కలర్ కుర్తా సెట్ అన్నమాట. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అండి. టాప్ బాటమ్ ఇంకా దుపట్టా. నాకు కొంతమంది కమెంట్ చేస్తారనమాట, మీరు ఎక్కువగా మాట్లాడుతున్నారని. సరదాగా ఏదో మాట్లాడుతుంటానండి, మీరు అలాగ అనుకుంటే నేనేం చేయలేను. కొంతమంది సరదాగా ఉండడం చాలా ఇష్టం కదా, సో వాళ్ళ గురించి మాట, అందరి గురించి అయితే కాదు. ఎవరు అనుకుంటే మనకైతే కదండి. ఇది మన ఫస్ట్ కుర్తా. ఈ డ్రెస్ లో నాకు దుపట్టా చాలా బాగా నచ్చింది. చూద్దాము. ఫస్ట్ కుర్తా చూసేద్దాం. కుర్తాకి యోగ పాట ఇలాగ వచ్చిందండి. మంచి గోల్డెన్ థ్రెడ్, లైట్ గోల్డెన్ థ్రెడ్ అంటే ఈ నాచు రంగుకి, ఆలివ్ గ్రీన్ కి ఈ కలర్ జెరీ థ్రెడ్ భలేగా ఉంది. దానిలో చిన్న సీక్వెన్స్ కూడా వచ్చిందండి, ఇలాగ వచ్చిందండి. ఇదంతా మనకి ఇంతవరకు వస్తుంది, బెల్లి వరకు అయితే వస్తుంది డిజైన్. చాలా బాగుంది. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఇది విచిత్ర సిల్క్ అని ఉంటుంది కదా, ఆ టైప్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఎల్బో స్లీవ్స్ వచ్చింది. స్లీవ్స్ ఎడ్జ్ కూడా ఇలా చక్కగా వర్క్ వచ్చింది. బాగుందండి. సైడ్ స్లిట్స్. దీనిలో మనకి సైజెస్ అయితే XXL వరకు అవైలబుల్ ఉంది. కలర్స్ కూడా 4 to 5 కలర్స్ అయితే అవైలబుల్ గా ఉందండి. సైడ్ స్లిట్స్ వచ్చింది అనమాట. చాలా మినీ బ్లాగ్, తొందరగా అయిపోతుంది. కుర్తా అయితే ఇలా వచ్చింది. చాలా బాగుంది. కలర్ బాగుంది కదా, నాచు రంగు, ఆలివ్ గ్రీన్. బాటమ్ సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అంటే ఒకవైపు ఎలాస్టిక్ ఉంటుంది, ఒకవైపు ఎలాస్టిక్ అయితే ఉండదు. ఇలాగ వచ్చింది. బాటమ్ కి పాకెట్ కూడా అవైలబుల్ గా ఉంది. ఇంకా మనకి పలాజో టైప్ కటింగ్ వచ్చిందండి. కొంచెం నేరో వచ్చింది అనుకుంటాను, లేదు నార్మల్ పలాజో టైప్ అయితే వచ్చింది. బాగుంది. స్టిచ్చింగ్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. ఎక్కువ లూజ్గా ఉంది. కింద ఇక్కడ మనకి హిప్ దగ్గర కొంచెం లూజ్గా చాలా బాగా వచ్చిందండి. దుపట్టా చాలా బాగుందని చెప్పాను కదా, ఇంత మెత్తగా చూడండి, అందుకే చాలా బాగా నచ్చింది అనమాట. దానికంటే మళ్ళీ మనకి చీరకు వచ్చినట్టు బుట్టీలాగా జరీ అలాగ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. సైజ్ ఎలాగుందో కానీ సైజ్ సేమ్ మనకి ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు లెంత్ పెద్దగా ఉంది. ఈ విత్ మనకు కొంచెం చిన్నగానే అనమాట. విత్ అయితే ఇలాగ వచ్చింది. లెంత్ చాలా బాగుందండి. కాఫ్ లెంత్ వరకు వచ్చిందండి. చాలా బాగుందండి. దుపట్టా చూడండి, ఈ జెరీ, ఇదంతా జెరీ అండి, ప్రింట్ కాదు. దుపట్టా ఇలా ఉంటే డ్రెస్ కొంచెం గ్రాండ్ లుక్ ఉంటుంది. మనం ఎంత సింపుల్గా రెడీ అయినా డ్రెస్ ఇలా ఉంటే లుక్ మొత్తం మారిపోదండి, చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. ఇలా వచ్చిందండి దుపట్టా అంతా. చాలా బాగుంది కదా, అలా బుటీస్ వచ్చింది, ఎంత బాగుందో. కుర్తా సెట్ ఏంటంటే, మనం వేసుకున్న కుర్తా సెట్ దుపట్టా అందంగా ఉంటే మొత్తం అవుట్ఫిట్ అందం వచ్చేస్తుంది. నేను ఇప్పుడు అంటుంటా, దుపట్టాని చూసాను, ఫస్ట్ డ్రెస్ సెట్ చేశానంటే ముందు దుపట్టా ఎలాగుంది, లెంత్ ఎలాగున్నది, ఆ డిజైన్ ఎలాగుందని చూసి తీసుకుంటాను అనమాట. దానివల్ల మన డ్రెస్కి అందం వచ్చేస్తుంది. మీలో ఎంతమంది నమ్ముతారు కమెంట్ చేయండి. దుపట్టా బాగుంటే డ్రెస్ అవుట్ఫిట్ మొత్తం అంతా బాగుంటుందని. ఇదండి మన ఫస్ట్ డ్రెస్ అయితే చాలా బాగుంది. మంచి ఆలివ్ గ్రీన్, మన భాషలో నాచు గ్రీన్. బాగుంది కదా. కలర్స్ అవైలబుల్గా ఉంది. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు. సైజెస్ అయితే XXL వరకే అవైలబుల్గా ఉంది. బట్ బాగుందండి. XXL అయినా బాగానే ఉంది. కొంచెం చిన్న సైజ్ తీసుకుంటే బెస్ట్. ఇది నాకు కొంచెం లూజ్గానే అవుతుంది అనుకుంటా. ప్యాంట్ కొంచెం లూజ్గా ఉండాలని తీసుకుంటాను, ఇప్పుడు చెప్తుంటాను కదా. డ్రెస్ వేసుకున్నాక ఇలా వస్తుంది. నేను వేసుకున్న సైడ్న పిక్ పెడతాను, అదర్వైజ్ నేను షార్ట్ నుంచి షేర్ చేసుకుంటా. నెక్స్ట్ డ్రెస్ చూసేద్దాం. నెక్స్ట్ డ్రెస్ కూడా మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి. ఆరెంజ్ కలర్ అనమాట. రస్ట్ ఆరెంజ్ కలర్ లో వచ్చింది. ఈ మధ్య రస్ట్ ఆరెంజ్ శారీస్ అయినా, రస్ట్ ఆరెంజ్ డ్రెస్సెస్ అయినా ఎంత ట్రెండీగా ఉంది కదా, సో అందుకే కొంచెం డ్రెస్ అయితే కలిపి అనమాట. మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను. ఇది కూడా 3 పీస్ కుర్తా సెట్ అండి. టాప్ బాటమ్ దుపట్టా వచ్చింది. దీని దుపట్టా, దీనికి కూడా దుపట్టా మంచిగా నచ్చింది. ఇక్కడ పెట్టాను, సరే చూద్దాం. ఇది కొంచెం మనకి ఫ్రాక్ టైప్ వచ్చింది. అది సైడ్ స్లీవ్స్ వచ్చింది కదా, ఇది ఫ్రాక్ టైప్ అయితే వచ్చింది అనమాట. సిమి అనార్కలి టైప్ ఇలా వచ్చింది. యోగ పాట అద్దరిపోయింది కదండి, భలేగా ఉంది అసలు.
ఇక్కడ చిన్న ఓపెన్ వచ్చింది, థ్రెడ్స్ బ్యాక్ ఇలా చిన్న ఓపెన్ వచ్చింది. ఇక్కడ మనకి డ్రాప్ డిజైన్ వచ్చింది. వావ్, మంచి పార్టీ వేర్ కలెక్షన్ అండి, చాలా బాగుంది. ఇదంతా వర్క్ మొత్తం మనకి ఒక పార్ట్ మొత్తం వర్క్ ఇలా వచ్చింది. మంచి లైట్ గోల్డెన్ థ్రెడ్ ఇక్కడ ఎలా కనబడుతుంది మీకు అంతే, ఎంత బాగుందో. స్లీవ్స్ మనకి ఎల్బో కంటే కొంచెం ఎక్కువ వస్తుంది. ఈ కుర్తాకి వచ్చింది చూసారా, స్లీవ్స్ కొంచెం ఎల్బో కంటే ఎక్కువ వచ్చింది, దీనికంటే ఎక్కువ రావచ్చు, ఇంతవరకు రావచ్చు అనుకుంటాను. స్లీవ్స్ కొంచెం పెద్దగానే ఉందండి. దగ్గర మనకి ఫుల్ స్లీవ్స్ లా వచ్చేస్తుంది. స్లీవ్స్ ఎడ్జ్ కూడా స్కాలప్ బార్డర్ వచ్చింది, ఇలాగా స్కాలప్ బార్డర్ వచ్చింది చూసారా, స్కాలప్ బార్డర్ వచ్చి ఇలాగా మనకి వర్క్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి, సెమీ అనార్కలి టైప్. ఇందులో కూడా కలర్స్ చాలా ఉంది. రెస్టారెంట్ ప్రెసెంట్ ట్రెండ్గా ఉందని తీసుకున్నాను అనమాట నేను. బ్యాక్ కొంచెం డీప్ నెక్ వచ్చి అండ్ డోరీ అయితే వచ్చింది. ఫుల్ హ్యాండ్స్ వచ్చేస్తుందండి, చాలా బాగుందండి డ్రెస్. సెమీ అనార్కలి అని కానీ అనార్కలి ఇలాగే ఉంది, ఇలా కలీ టైప్ అయితే వచ్చింది. స్టిచ్చింగ్ ఇక్కడ వరకు వచ్చింది, ఇది ఇక్కడ వరకు వచ్చి స్టిచ్చింగ్ వచ్చింది. ఒక్కోసారి చెప్తుంటాను కదా, ఈ స్టిచ్చింగ్ కొంచెం పైకి వస్తే కొంచెం చప్పిగా ఉన్నకి బాగోదు అని. చూద్దాం నాకు ఎంతవరకు వస్తుందో. కిందకే వస్తుంది అనిపిస్తుంది వేసుకొని చూస్తున్న వాడికి ఐడియా రాదు మనకి. డ్రెస్కి లైనింగ్ క్లాత్ కూడా ఉందండి. ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. మంచి సిల్క్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ క్లాత్ కూడా ఇచ్చారు. మొత్తం డ్రెస్ అంతా లైనింగ్ క్లాత్ ఉంది, మీరు చూస్తే అర్థమవుతుంది. లైనింగ్ క్లాత్ అయితే ఉంది, స్లీవ్స్కి లైనింగ్ లేదు. బాగుంది కదా డ్రెస్, చాలా బాగుంది. బాటమ్ వచ్చినప్పటికి ఇది కూడా సెమీ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, వైపు ఎలాస్టిక్ వచ్చి మనకి ఫ్రంట్కి ఎలాస్టిక్ రాదు, బ్యాక్ ఎలాస్టిక్ వస్తుంది. ఇలాగ వచ్చింది. నార్మల్ పలాజో కటింగ్ వచ్చింది. దుపట్టా ఓపెన్ చేయండి అనమాట, పక్కన ఉండిపోయింది. సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ కలర్ వచ్చింది అనమాట, కాంట్రాస్ట్ అయితే కాదు, సేమ్ ఫస్ట్ డ్రెస్ కలర్ ఇలాగ వచ్చింది. వావ్, దుపట్టా ఇది కూడా చాలా బాగుందండి. కానీ సేమ్ అంతే, లెంత్ ఎక్కువ వచ్చి ఇది తక్కువ వచ్చింది మాట. ఈ లెంత్ ఇది తక్కువ వచ్చింది, వెడల్పు తక్కువ వచ్చింది, బట్ పొడుగు చాలా ఎక్కువ వచ్చింది అనమాట. వృత్తి తక్కువ వచ్చి లెంత్ ఎక్కువ వచ్చి. డ్రెస్ వేసుకున్నాక అద్దరిపోద్దండి, ఎంత బాగుందో అసలు. మనకి 900 ఎంతో పడుతుంది అనుకుంటానండి డ్రెస్. ఫస్ట్ డ్రెస్ కూడా ఆ ప్రైసే. చాలా బాగుందండి డ్రెస్. మొత్తం వేసుకున్నాక మంచి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది. బిలో 1000 అండ్ రెండు, నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు, కొంచెం 20-30 ఇటు అవుతుంటారు. నేను ఈ డ్రెస్ కూడా 250 అని చెప్పాను మరి, నేను తీసుకున్న 250 290 అయిపోయింది, 40 రూపీస్ పెరిగిపోయింది అట. మళ్ళీ 250 అని చెప్పారు, ఏంటక్క 290 కదా అంటారు, కొంచెం అటు ఇటు అవుతుంటుందండి. ఈ రెస్టారెంట్ డ్రెస్లో కూడా మనకి XXL వరకు అవైలబుల్గా ఉంది సైజెస్, అలాగే కలర్స్ కూడా అవైలబుల్గా ఉంది. చాలా బాగుందండి డ్రెస్ అయితే, మంచి పార్టీ వేర్ లుక్. ఈ ప్రైస్కి ఈ డ్రెస్ అంటే సూపర్ అండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మంచి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ రెండును నాచుకురింది, ఇంకా ఆరెంజ్ కలర్ డ్రెస్. నెక్స్ట్ డ్రెస్ వచ్చేటికి మంచి వైలెట్ ఇంకా పింక్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ తోటి వచ్చింది. యోక్ పార్ట్ లా వచ్చిందండి, పింక్ డ్రెస్ అంతా మనకి వైలెట్ మాట, చాలా బాగుంది. ఇది కూడా చూద్దాం, ఓపెన్ చేసేద్దాం ఒకసారి. అన్ని పార్టీవేర్ లుక్ డ్రెస్సెస్, నేను రెండు ఇలాగా రెండు అలాగా అనుకున్నాను 4 డ్రెస్సెస్కి. బాగుంది కదా ఇది కూడా. యోగ్ పార్ట్ అంతా పింక్ షేడ్లో వచ్చింది. ఇదంతా వర్క్ అండి, మొత్తం సీక్వెన్స్ ఇంకా థ్రెడ్ వర్క్. ఇక్కడ థ్రెడ్ వర్క్ కూడా మనకి మల్టిపుల్ కలర్స్తో ఉంది. బాగుందండి, చాలా బాగుంది అసలు. ఇంత తక్కువ ప్రైస్కి డ్రెస్సెస్ చాలా బాగుంది. ఇది కూడా మనకి సెమీ అనార్కలి టైప్, సెమీ అనార్కలి బట్ అది కలి వచ్చింది, ఇలా కలీస్ వచ్చింది. ఇక్కడ వరకు వచ్చి టమ్మీ వరకు వచ్చి మళ్ళీ టమ్మీ నుంచి ఇలా స్టార్ట్ అయింది కదా, ఇది అలా కాదు, మొత్తం ఒకటే మాట, టాప్ టు బాటమ్ కలీస్ కాదు, ఇలా సెమీ అనార్కలి టైప్ అయితే వచ్చింది. ఇలా కలి రాకుండా ఇలా వచ్చింది. ఇది మన కుర్తా, ఎల్బో స్లీవ్స్ ఇలా వచ్చింది. చిన్న పింక్ కలర్ ఇలా పట్టీ ఇలాగ అయితే ఇచ్చారు అనమాట, స్లీవ్స్ హెడ్జ్కి ఇలాగ ఇచ్చారు. కింద కూడా అలాగే ఇచ్చారు, కుర్తా కూడా కింద ఇలాగ ఇచ్చారు. జస్ట్ అలా వదిలేకుండా ఇలా పింక్ కలర్ ఒకటి సేమ్ స్లీవ్స్కి ఇచ్చినట్టు పట్టీ టైప్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ నెక్, బ్యాక్ నార్మల్ నెక్, దానికి కొంచెం డీప్ నెక్ వచ్చింది, నార్మల్గా ఇలా వచ్చింది. బాటమ్ ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, ఫుల్ ఎలాస్టిక్. సేమ్ స్లీవ్స్ కలర్ వచ్చింది, కింద పైజామా కూడా అలాగే వచ్చిందండి. ఇలా చిన్న పట్టీ టైప్ అయితే వచ్చింది అనమాట, చిన్న ఫోల్డింగ్ వచ్చి మళ్ళీ పట్టీ స్టిచ్చింగ్ అయితే వచ్చింది, బాగుంది. కొంచెం నేరోగా వచ్చింది. దుపట్టా చూడడానికి పింక్ వచ్చింది అక్కడ, మన చిన్న పట్టి పింక్ ఇచ్చారు కదా, సేమ్ దానికి మ్యాచింగ్ యోక్ పార్ట్ పింక్ వచ్చింది కదా, దానికి మ్యాచింగ్ గా దుపట్టా అయితే ఇచ్చారు. పింక్ మీద గోల్డెన్ ప్రింట్ వచ్చిందండి, రబ్బర్ ప్రింట్ అంటారు కదా, ఆ టైప్ అయితే వచ్చింది అనమాట. ఇది కూడా అంతేనండి, ఈ లెంత్ ఇలా ఉంది, ఈ పొడుగు మాత్రం చాలా బాగుంది. వృత్తి కంటే లెంత్ ఎక్కువ వస్తుంది, బట్ పర్వాలేదు, మనకి ఇలా వస్తే చాలా ఇలాగా వేసుకోవడానికి బాగుంది. ఇలా వచ్చింది.
ఇదంతా ప్రింట్ వచ్చి ఇలా వచ్చింది. బాగుంది. ఈ డ్రెస్ కూడా బాగుంది. కొంచెం బ్రైట్ లుక్ ఇష్టపడిన వాళ్ళకైతే ఈ డ్రెస్ చాలా నచ్చుతుందండి. ఇలాగ వస్తుంది. బాగుంది. ఇది కూడా మంచి మనకి పార్టీ వేర్ లుక్ లాగే ఉంది. అసలు చెప్పండి పార్టీ వేర్ ఫెస్టివల్ లుక్ ఉంది ఈ డ్రెస్కి అయితే. టోటల్ 3 డ్రెసెస్ అయితే మంచి కలర్ఫుల్ డ్రెసెస్ చూస్తాం కదా. మన బ్లాగ్ లో తప్పకుండా బ్లాక్ వైట్ ఉండాలి కదా. ఈ బ్లాగ్ లో వైట్ కలర్ డ్రెస్ అయితే ఉంది. ప్రీవియస్ బ్లాగ్ లో బ్లాక్ డ్రెస్ చూపించాను కదా. ఈ బ్లాగ్ లో వైట్ డ్రెస్ మాట తీసుకొచ్చాను. వైట్ మన ఛానల్కి ఏంటంటే డ్రెస్సెస్ చూపించిన, శారీస్ చూపించిన, కొన్ని డార్క్ అయితే ఒకటి తప్పకుండా లైట్ షేడ్ ఉంటుంది. అలాగే బ్లాక్ అయినా వైట్ అయినా ఉంటుంది అనమాట. రెగ్యులర్ వ్యూస్కి అయితే ఐడియా ఉండి ఉంటుంది. కొత్త వ్యూస్ కోసం చెప్తున్నాను అనమాట. కొంతమంది ఏంటంటే లైట్ షేడ్, లైట్ కలర్స్, వైట్ కలర్స్, లేకపోతే డార్క్ కలర్స్ అంటే బ్లాక్ అలాంటి ఇష్టపడతారు. ఫుల్ బ్లాక్ ప్రీవియస్ వీడియోలో షేర్ చేశాను. సో ఈ వీడియోలో వైట్ కలర్ తీసుకొచ్చాను అనమాట. హాఫ్ వైట్ అండి, చాలా బాగుంది. దాని మీద నాచు గ్రీన్, లైట్ గ్రీన్, ఆలివ్ గ్రీన్ కలర్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇది కూడా టాప్ బాటమ్ కుర్తా సెట్. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్ అండి. అవి 3 సిల్క్ ఫ్యాబ్రిక్, బట్ ఇదైతే మెత్తటి రేయాన్ ఫ్యాబ్రిక్. కుర్తా ఇలా వచ్చింది. మంచి గ్రీన్, నాచు గ్రీన్ ఇంకా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ బాగుంది, కదిరిపోయింది. ఎల్బో స్లీవ్స్ అయితే వచ్చిందండి, సైడ్ స్లీవ్స్ వచ్చింది. సమ్మర్కి అదిరిపోద్ది డ్రెస్. మెత్తగా చాలా బాగుంది, సాఫ్ట్గా ఉంది అంటే ఫ్యాబ్రిక్ అయితే. బాటమ్ వచ్చినప్పటికి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్, హాఫ్ వైట్. దీని మీద డిజైన్ ఏం రాలేదు, ఇలాగ వచ్చింది. దుపట్టా మంచి కాటన్ ఫ్యాబ్రిక్తో వచ్చింది. మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్. దగ్గర నుంచి చూపిస్తాను, మీకు ఐడియా వచ్చేస్తుంది చూడండి. మెత్తటి కాటన్ ఫ్యాబ్రిక్ బాగుంది. మొత్తం డ్రెస్ వేర్ చేసినా చాలా బాగుంటుందండి. హాఫ్ వైట్ మీద చిన్న ప్రింట్లో ఇలాగ వచ్చింది, గ్రీన్ షేడ్తో. బాగుంది. పెద్ద దుపట్టా వచ్చింది, చాలా పెద్ద దుపట్టా వచ్చింది. బాగుందండి డ్రెస్సెస్ కలెక్షన్ అంతా. అయితే కొంచెం ఈ వైట్ కలర్ది కొంచెం సీత్రూ ఉందండి. లాంగ్ పెట్టికోట్ అయితే కొంచెం వైట్ కలర్ తీసుకోవాలి. మరి ఈ నీళ్ళలో ముంచితే కొన్ని ఫ్యాబ్రిక్స్ దగ్గరికి అయిపోతుంది, థ్రెడ్స్ కదా, థిక్నెస్ వచ్చి ఇది కొంచెం నాకు సీత్రూ అనిపించింది. దీంట్లో కూడా కలర్ ఆప్షన్ ఉంది. అంటే ఈ లీఫ్ కలర్ మారిపోద్ది అన్నమాట. వైట్ మీద ఈ లీఫ్ కలర్ మారిపోతుంది. వైటే వస్తుంది, ఈ లీఫ్ కలర్ ఒకటే మారుతుంది. అలాగే దుపట్టాకు కూడా మనకి ఈ కలర్ గ్రీన్ కలర్ మారిపోద్ది అన్నమాట. పింక్ ఉన్నది, స్కై బ్లూ ఉంది, డార్క్ గ్రీన్ ఉంది అనుకుంటా. డార్క్ గ్రీన్, వైలెట్ ఉన్నది. 4 to 5 కలర్స్ అయితే ఉంది. XXL వరకు అవైలబుల్గా ఉంది. ఫ్యాబ్రిక్ అయితే కొంచెం సీత్రూ ఉంది, చూసి తీసుకోండి. మరి నేనైతే క్లారిటీగా చెప్పేస్తున్నాను. కొంచెం సీత్రూగా ఉంది. లాంగ్ పెట్టికోట్ వేసుకుంటే ఓకే, పర్వాలేదు. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉంది. 500 ఎంత పడుతుందండి డ్రెస్ సెట్ మొత్తం అయితే డ్రెస్సెస్ ఈరోజు ఇదండి. చాలా మినీ క్యూట్ బ్లాగ్ మాట. తొందరగానే అయిపోయింది బ్లాగ్ అయితే. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ పర్చేజ్ చేసుకో. ప్రెసెంట్ అయితే అమెజాన్లో మంచి ఆఫర్స్ నడుస్తుంది కాబట్టి తక్కువ ప్రైస్ అయితే వస్తుంది. నేను రెస్టారెంట్ డ్రెస్ చూపించాను కదా, ఫస్ట్ డ్రెస్ రెస్టారెంట్ది. అవి దగ్గర 1000 ఎబో ఉండేది, 1200-1500 ఉండేది. రెస్టారెంట్ పక్క 1500 ఉండేదండి. తగ్గిపోయింది మాట ప్రైస్ అయితే. సో అందుకే మీకు నచ్చితే కలర్స్ ఆప్షన్ ఉంది, సైజ్ ఆప్షన్ ఉంది. డిస్క్రిప్షన్ లింక్స్ ద్వారా వెంటనే పర్చేజ్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.